క్రైస్తలాడండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క స్తుతులతో నేను మీ వద్దకు వస్తున్నాను. ఈ 2026కి ఎల్రోయ్ మినిస్ట్రీస్కి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మేము అనేక యూట్యూబ్లో కూడా పెట్టాము. మరొకసారి కూడా మీ మధ్యలో ఈ వాగ్దానాన్ని తీసుకొస్తున్నానండి. మరి యెషయా గ్రంథం 49:9 వాక్యాన్ని మనం చూసినట్లయితే, మార్గములలో వారు మేయుదురు, చెట్ల లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. దాని పైన వాక్యంలో దేవుడు అంటున్నాడు, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను ఈ మొర ఆలకించి తిని నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అని 2 మాటలు చూసినట్లయితే, ప్రియులారా, మరి దేవుడు అంటున్నాడు, మరి ఈ యొక్క సంవత్సరము మరి ఈ అనుకూల సమయం అంటున్నాడు దేవుడు. అనుకూల సమయమందు నీకు మొర ఆలకించి తిని అంటున్నాడు. మొర ఆలకించి ఉత్తరం ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఒక అనుగ్రహ వర్షం, ఇది ఒక అనుగ్రహ కాలం. దేని కొరకంటే సువార్త విరవిరం లేకుండా మరి ఈ యొక్క సంవత్సరంలో మనము తెలియపరచాలని దేవుడు ఈ వాగ్దానాలు ఇచ్చి మనలను పురికొల్పుతున్నాడు. మీరు బయలుదేరండి, మార్గములో మీకు చెట్టు లేని మెట్టలన్నిటి మీద మీకు మేపు కలుగుతుంది అంటున్నాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, మరి మత్తయి సువార్తలను మార్కు సువార్తలను మీరు బయలుదేరి వెళ్ళి సమాధాన సంగతులను ప్రకటించమన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి స్వార్థ ప్రకటించండి. మరి మీరు వెళ్ళేటప్పుడు మరి ఏది గాని మీరు తీసుకెళ్ళకండి, వస్త్రములు గాని మరి ఏదైనా జ్యువెలరీ గాని సంచి గాని మీ చేతిలో ఉండకూడదన్నాడు. అంటే దేవుని స్తోత్రాలు, మీరు ఏది గాని తీసుకుని వెళ్ళకండి, విశ్వాసంతో వెళ్ళమని ప్రభు చెప్తున్నాడు. మీరు వెళ్ళండి, మీకు కావాల్సిన వాటిని నేను సిద్ధపరుస్తానని ఆ యొక్క వాగ్దానాలు చెప్తున్నారు. అలాగనే మరి అంత్య దినములలో మనం ఉంటున్న ఈ రోజుల్లో ప్రియులారా, మరి దేవుడిస్తున్న యొక్క వాగ్దానం, మనం వెళ్ళి చీకటిలో ఉన్న వారిని మరి ఏం చేయాలంటే విడుదల చేయమంటున్నాడు దేవుడు. చీకటిలో ఉన్న వారికి మరి వారిని ఏం చేయమంటారు, బయటికి రమ్మంటున్నాడు. బంధింపబడే వారిని విడిపించమంటున్నాడు. బంధింపబడిన వారిని, చీకటిలో ఉన్న వారిని విడిపించుటకు, రక్షించుట కొరకు మరి నిన్ను నేను ఏర్పరచుకుంటున్నానని ఈ వాగ్దానం ప్రకారంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో ఆ మహోన్నతిని యొక్క స్వార్థ ప్రకటించుట కొరకు మరి దేవుడు మనలను అనుకూల సంవత్సరాన్ని ఇస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఎల్రోయ్ మినిస్ట్రీస్ మీరు ఇస్తున్న వాగ్దానం ప్రకారంగా ఇది అనుకూల వర్షము, మరి స్వార్థ ప్రకటించే ఒక సమయముగా నా దేవా మీరు వెల్లుడి అని చెప్పిన మాట ప్రకారంగా చీకటిలో ఉన్నవారిని, బంధింపడేవారిని విడిపించుటకు అయా మీరు సెలవిస్తున్న మాట ప్రకారంగా ప్రతి ఒక్కరు వెళ్ళి స్వార్థ చెప్పి విస్తారమైన రక్షణ నడిపించే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.